హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ అండ్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పొచ్చు. మేము గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా 10th బ్యాచ్ అంతా కలవాలని చెప్పేసి. మేము వేరే వేరే ప్లేసెస్లో ఉంటాము, కొందరు లోకల్లోనే ఉన్నారు, కాంటాక్ట్లో ఉంటాము. మ్యాక్సిమము అందరము ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాము, గెట్ టుగెదర్ ప్లాన్ చేయాలి, గెట్ టుగెదర్ పెట్టేసుకోవాలి అనేసి. ఫైనల్గా ఆ డే వచ్చేసిందండి. మేమైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము స్పెండ్ చేయడానికి. ఆ రోజైతే చాలా చాలా బాగా అనిపించింది మాకు. మ్యాంగోస్ ఏంటి అనుకుంటున్నారు, మా ఎవరికి తోచింది వాళ్ళు తెచ్చారనమాట స్నాక్స్ లాగా. సో మ్యాంగోస్ అలా స్టార్ట్ చేసాము. మ్యాంగోస్ సమ్మర్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ మ్యాంగోస్తో స్టార్ట్ చేయాలని చెప్పేసి మ్యాంగోస్తో స్టార్ట్ చేసాము. మా చోటా గ్యాంగ్ కూడా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా రేర్గా కలుస్తారు కదా, మేము కలిసినప్పుడే కలుస్తారు కదా. ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇదే ఫస్ట్ టైము వాళ్ళు కొత్త ఫ్రెండ్స్ని కలవడం అనేది. సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఈ పీసెస్ని మా చోటా గ్యాంగ్కి షేర్ చేస్తున్నాను అనమాట. నేనే ఇస్తున్నాను అట్లా. చాలా అంటే చాలా మాట్లాడుకున్నాము, చాలా మెమరీస్. ఒక్కొక్కరికి లోపల నుంచి ఇలా ఎమోషన్ ఇట్లా బయటకు వచ్చేసింది, కానీ కంట్రోల్ చేసుకున్నాము. హ్యాపీ టీయర్స్ వచ్చాయి. తెలియకుండా ఎవరికి ఒకరికొకరు అంత టీయర్స్ని షేర్ చేసుకోలేదు, కానీ అలా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కలిశారు, అప్పటి డేస్ని గుర్తు చేసుకున్నారు. ఇంకొక కొత్త ఫ్రెండ్ యాడ్ అయింది. ఆ డేస్ని మర్చిపోలేమండి ఇప్పటి వరకు కూడా. బికాజ్ ఎవరి లైఫ్లో అయినా ఉంటుంది ఆ 10th క్లాస్ మెమరీస్ అనేవి. ఎస్పెషల్లీ నైట్ క్లాసెస్, మార్నింగ్ క్లాసెస్, ఒక గ్యాంగ్ ఈ ఆఫ్టర్ లంచ్ తర్వాత మేము ఆడే ఆటలు, ఎవరిది ఫస్ట్ అయిపోతుందా, ఎవరిది ఫస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటారా గేమ్ ఆడుకోవడానికి అనేసి. ఇలాంటి మూమెంట్స్ అన్నీ మేము మళ్ళీ షేర్ చేసుకున్నాం అనమాట ఒకరితో ఒకరు. చాలా బాగా అనిపించింది ఆ డే. అసలు ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నాము, ఇంకా కొత్త వస్తూనే ఉన్నాయి, మాటలు వస్తూనే ఉన్నాయి. చాలా వాళ్ళు చేసిన చిలిపి అల్లర్లు అవన్నీ సార్తో ఎంత మంచిగా ఉండేవాళ్ళము. సార్ వాళ్ళు మాతో ఎంత మంచిగా ఉండేవాళ్ళు. స్టడీస్లో ఎలా ఉండేది, స్టడీస్ హోంవర్క్ రాయకపోతే ఎలా పనిష్ చేసేవాళ్ళు, ఇవన్నీ అసలు మేము ఆ డేస్ వెళ్ళిపోయాము. మొత్తానికి ఆ డేస్లోకి వెళ్ళిపోయాము. అన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం అనమాట. అలా టైం తెలియలేదు మాకు. ఫైనల్గా మేము హోటల్ నుంచి ఇలా బిర్యానీ తెచ్చేసుకొని షేర్ చేసుకున్నాం, తినేసాము. బయటకు వెళ్దామంటే వెదర్ సపోర్ట్ చేయలేకుండా పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటకు వెళ్ళి తెచ్చేసుకొని ఇలా తినేసాము అనమాట. అప్పటికే డిలే అయిపోయింది, అలా అయిపోయింది. చూసారు కదా, ఫ్రెండ్స్ కలిస్తే ఒకరిద్దరు కలిస్తేనే మాటల్లో టైం తెలియదు. అలాంటిది అంతమందిని ఒకేసారి కలిసేసరికి మాకు టైం తెలియలేదు. ఫైనల్గా ఐస్ క్రీమ్స్తో అలా లంచ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి గుర్తుగా మళ్ళీ ఈ డేని ఇంకా మెమరబుల్గా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి రీల్స్ చేశాము, డ్యాన్స్ చేశాము. ఎప్పుడూ డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు. అంత హ్యాపీనెస్లో లీనమైపోయారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా చాలామంది వచ్చుంటే బాగుండేది అనిపించింది కొంచెం. ఎందుకంటే ఇంకా ఎక్కువ గ్యాంగ్ ఉంటే బాగుండేది కదా, ఇంకా జోష్ఫుల్గా ఉండేది. వాళ్ళు రాకపోయినా మేము కలిసినంత వరకైనా మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేసామని చెప్పొచ్చు. చూసారు కదా ఇలా డ్యాన్సెస్ చేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. చిన్న చిన్న ప్రపోజల్స్ వీడియోస్ చేసాము, పర్సనల్వి ఫన్నీగా హస్బెండ్స్తో. కానీ ఇవి దీంట్లో పెడితే బాగుంటుందని చెప్పి పెట్టలేదు. చాలా అంటే సూపర్గా అనిపించిందండి మాకైతే. నిజంగా ఈ డే మెమరబుల్ డే అని చెప్పొచ్చు. ఇక మా ముగ్గురి సంగతి చెప్పనక్కర్లేదు. మేము ఎప్పుడు కలిసినా ఇది చేయాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఫైనల్గా చేసేసాము. సెండ్ ఆఫ్ టైం వచ్చేసిందండి. మళ్ళీ కలిసే రోజు కోసం వెయిట్ చేస్తూ బాయ్ చెప్పేసుకున్నాం అనమాట.
ఫైనల్ క్యాప్చర్స్ తీసుకున్నాము. ఇదండి ఈ గెట్ టుగెదర్ మీట్ అనేది చాలా బాగా అనిపించింది మాకు. మీరు కూడా ఈ వీడియో చూసి మీరు కూడా కలవాలని ప్లాన్ చేసుకోండి. ఒక్కసారి కలిసి చూడండి, ఆ మెమరీస్ ఇంకా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.